మహాదేవుడును మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎరిగి ఆరాధించుచున్న దేవుడు ఆలోచన విషయములలో చాలా గొప్పవాడు. కార్యములు జరిగించుటలో శక్తిమంతుడు. ఆయన అన్నిటినీ, అందరి మార్గములను ఎరిగినవాడు. ఆయనకు కనబడనిది, ఆయనకు మరుగై ఉన్నది ఏదియూ లేదు. అటువంటి దేవునికి విరోధమైన ప్రవర్తన కానీ, వ్యతిరేకమైన క్రియలు కానీ ఉంటే సరిచేసుకుందాం. ఎందుకంటే దేవుడు మన స్థితిని బట్టి, మన హోదాను బట్టి, మన పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకున్న అధికార బలములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడు. కానీ మన ప్రవర్తనను, క్రియలను బట్టియే ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు. కనుక అటువంటి దేవుని ఎదుట మన ప్రవర్తన, క్రియలు సరైనవిగా ఉండినట్లు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఆయనచే మంచి ప్రతిఫలమును భవిష్యత్తులో అనుభవించుదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన మా రక్షక, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళ మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనతలో ఉన్నవారు, అస్వస్థతతో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, ఆటంకాల్లో ఉన్నవారు అందరినీ దర్శించండి, బాగు చేయండి, బలపరచండి. మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి మార్గాల మీద మీ ఎలుగును ప్రకాశింపచేయండి ప్రభా. కార్యాలు జరిగించే శక్తి కలిగిన మీ మీదే, ఆలోచన చెప్పుటలో గొప్ప దేవుడు అయిన మీ మీదే ఆనుకొని, మిమ్మల్ని ఆధారం చేసుకొని వారి జీవితాల్లో ముందు కొనసాగటానికి తగిన నడిపింపును దయచేయండి తండ్రి, స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.